Hey guys, welcome back to my channel. ఇది నా బ్యాగ్లో వైట్ లెదర్ బ్యాగ్ ఇది. టుడేస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ లైక్ వాట్స్ ఇన్ మై బ్యాగ్. నేను నా ఆఫీస్కి తీసుకెళ్లే బ్యాగ్లో ఏమైతే నేను క్యారీ చేస్తానో అవన్నీ మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. ప్రెజెంట్ అయితే నేను కరెంట్లీ నేను ఈ బ్యాగ్ యూజ్ చేస్తున్నాను ఆఫీస్కి. ఇదైతే గెస్ బ్రాండ్ నుంచి నేను తీసుకున్నాను. ఇది తీసుకుని ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్ నుంచి నేనైతే ఇదే వాడుతున్నాను. నాకు తెలిసి రీసెంట్గా నేను ఏదన్నా పర్చేస్ చేద్దామని అనుకుంటున్నాను. కాకపోతే నాకు షాప్ చేసేంత టైం లేక నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను. అంటే రెగ్యులర్గా కూడా నేను ఆఫీస్కి వెళ్ళను కాబట్టి లైక్ వీక్లీ ట్వైస్ అలా కదా. అందుకని చెప్పేసి నాకైతే ఇది కంఫర్టబుల్గానే ఉంది ప్రెజెంట్. అందుకని చెప్పేసి నేను ఇది యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది మనమైతే 2 వేస్లో వాడొచ్చు. లైక్ వన్ స్లింగ్లా కూడా వాడొచ్చు అండ్ అదర్ వన్ ఇస్ లైక్ నార్మల్గా ఇలా కూడా క్యారీ చేయొచ్చు. 2 వేస్లో మనం దీన్ని క్యారీ చేయొచ్చు అనమాట. ఇదైతే నేను ఆన్లైన్లో అయితే తీసుకున్నాను. లైక్ మింత్రాలో అనుకుంటా, నాకు అంత గుర్తులేదు. వైట్ కలర్ కాబట్టి ఎక్కువ ఫాస్ట్గానే పాడైపోతుంది. బట్ లైక్ నీట్గానే ఉందని చెప్పొచ్చు. అక్కడక్కడ మార్క్స్ అయితే ఉన్నాయి, రిమైనింగ్ అంతా పర్వాలేదు. లెదర్ బ్యాగ్ ఇది. నాకైతే బాగానే అనిపించింది ఈ బ్యాగ్. ఇప్పుడు నేను నా బ్యాగ్లో ఏమైతే నేను క్యారీ చేస్తానో అవన్నీ మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. విల్ గో వన్ బై వన్. ఓకే, నా ఫస్ట్ ఐటమ్ అయితే ల్యాప్టాప్. ఇదైతే నా కంపల్సరీ ఐటమ్ అనమాట. ఎందుకంటే ఆఫీస్లో మాకు మానిటర్స్ ఉంటాయి, బట్ అయితే సిపియూస్ లేవు. అందుకని చెప్పేసి ఇదైతే కనెక్ట్ చేసుకుని నేను యూజ్ చేయాలి. కంపల్సరీ ఇదైతే నేను రోజు క్యారీ చేయాల్సి వస్తుంది. రోజు ఇన్ ద సెన్స్ లైక్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు. ఇది అండ్ నెక్స్ట్ వన్ ఈ క్లిప్ బ్యాగ్కి పెట్టాను కదా. ఎందుకంటే అప్పుడప్పుడు నాకు ఆఫీస్లో మరీ చిరాగ్గా అనిపించినప్పుడు హెయిర్ ఇది ఒక్కొక్కసారి వాడుతూ ఉంటాను. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు ఇదైతే బ్యాగ్కే పెడతాను. ఈజీగా ఉంటుందని చెప్పేసి తీసుకోవడానికి కానీ దేనికన్నా కూడా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ స్పెక్ట్స్ అనమాట. ఇవైతే నేను లెన్స్ కార్డ్లో తీసుకున్నాను, కంప్యూటర్ గ్లాసెస్ ఇవి. ఎప్పుడన్నా కంప్యూటర్ యూజ్ చేసినప్పుడు వాడమని చెప్పారు ఐస్కి స్ట్రెస్ అవి తగ్గడానికి. నేను రీసెంట్గానే ఐస్కి లేజర్ ఆపరేషన్ కూడా చేయించుకున్నాను. నాకు ఇదివరకు సైట్ ఉండేదన్నమాట. లైక్ అరౌండ్ 2.5 to 3 ఉండేది. అప్పుడైతే నేను డైలీ స్పెక్స్ పెట్టుకుని, లెన్స్ పెట్టుకుని, అప్పుడప్పుడు కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుని చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను. ఇంకా తర్వాత నేను ఎప్పుడైతే ఈ ఆపరేషన్ చేయించుకున్నానో అప్పటి నుంచి అయితే నాకు చాలా ప్రశాంతంగా లిటరల్లీ హ్యాపీగా ఉంది. ఆ స్ట్రెస్ అంతా తగ్గిపోయిన ఫీలింగ్ వచ్చింది. బట్ స్టిల్ మనమైతే మెయింటైన్ చేయాలి కదా, ఎంత నైస్ కదా. అందుకని చెప్పేసి నేను డాక్టర్ని అడిగితే రెగ్యులర్గా సిస్టమ్ వాడతాను కాబట్టి నాకైతే ఈ స్పెక్స్ సజెస్ట్ చేశారు. ఇవైతే జస్ట్ కంప్యూటర్ గ్లాసెస్. నేను ఎప్పుడైనా వర్క్ చేస్తున్నప్పుడు కానీ, కంప్యూటర్ యూజ్ చేస్తున్నప్పుడు కానీ ఇవైతే యూజ్ చేస్తున్నాను ప్రెజెంట్. నెక్స్ట్ వచ్చేసి ఐప్యాడ్. ఇది ఎందుకంటే నాకు ఒక్కొక్కసారి వర్క్ లేనప్పుడు వాడడానికి అది ఉంటుంది కదా. గేమ్స్ అయ్యి నేను ఎక్కువ ఆడేదాన్ని. అంటే లైక్ గేమ్స్ అంటే పెద్ద పెద్ద గేమ్స్ ఏం కాదు. ఇదివరకైతే నేను పబ్జీ అవి ఆడేదాన్ని, బట్ నా ఇవన్నీ మానేశాను. బట్ చిన్ని చిన్ని గేమ్స్ లైక్ క్యాండీ క్రష్ అలాంటివి అప్పుడప్పుడు బోర్ కొడుతున్నప్పుడు ఉండిద్ది కదా అని చెప్పేసి నేను ఇది కూడా బ్యాగ్లో అప్పుడప్పుడు క్యారీ చేస్తూ ఉంటాను. దీంతో పాటు పెన్సిల్ కూడా. దీనికి అటాచ్ అయ్యి ఉండిద్ది కాబట్టి దీంతో పాటు నేను ఇది కూడా తీసుకెళ్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జస్ట్ ఒక నోట్ ప్యాడ్ అనమాట. ఎప్పుడన్నా ఏమైనా రాసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి ఈ నోట్ ప్యాడ్ అయితే నేను తీసుకెళ్తున్నాను. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఐటమ్ హెయిర్ బ్రష్ కూడా నేను లైక్ ఒక్కొక్కసారి ఫాస్ట్గా రెడీ అవ్వకుండా వెళ్ళిపోయినప్పుడు అది యూజ్ అవుతుంది కదా. అందుకని చెప్పేసి నేను ఇది కూడా ఒక మ్యాండేటరీ ఐటమ్ లాగా క్యారీ చేస్తాను నేను. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మాయిశ్చరైజర్. యాక్చువల్లీ నేను ఇదివరకు బాత్ అండ్ బాడీలో మినీస్ తీసుకున్నాను, అవి ఇప్పుడు నా దగ్గర అయిపోయినాయి. అందుకని చెప్పేసి నేనైతే ఇది క్యారీ చేస్తున్నాను. బట్ ఇదైతే లైక్ లాట్స్ ఆఫ్ స్పేస్ తీసుకుంటుంది. ఇదైతే వేస్ట్. నేను అది పర్చేస్ చేద్దామని చెప్పేసి చూస్తున్నాను, బట్ నాకు కుదరట్లేదు. నెక్స్ట్ వన్ వచ్చేసి సన్ స్క్రీన్. ఇది కూడా చాలా మ్యాండేటరీ, ఎందుకంటే లైక్ ఆఫీస్లో తిరుగుతున్నా ఎప్పుడన్నా కూడా నేను రెగ్యులర్గా వాడతాను. నేను ఇది రెగ్యులర్గా యూజ్ చేసే సన్ స్క్రీన్ అనమాట. ఆల్మోస్ట్ నేను 5-6 ఇయర్స్ నుంచి ఇదే యూజ్ చేస్తున్నాను ఇప్పటి వరకు. నేనైతే సన్ స్క్రీన్ ఎక్కువ చేంజ్ చేయను. మాయిశ్చరైజర్ ఇలాంటివి అది చేంజ్ చేస్తానేమో కానీ సన్ స్క్రీన్ అయితే నేను ఎక్కువ చేంజ్ చేయను. ఇదైతే నాకు చాలా ఇష్టం. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్తాను నేను. నెక్స్ట్ వన్ వచ్చేసి కీస్ అనమాట. ఈ కీస్ ఏంటంటే నా కార్ కీస్ ప్లస్ మళ్ళీ దీనికి ఇంటి తాళాలు కూడా ఉన్నాయి. ఈ 2 కీస్ అనమాట. ఇవైతే నేను కంపల్సరీ క్యారీ చేస్తాను. దీనికి కూడా నేను ఎయిర్ ట్యాగ్ పెట్టాను, ఎందుకంటే ఇన్ కేస్ ఎక్కడైనా మిస్ అయినా కూడా ట్రాక్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను పెట్టాను. ఇవి కార్ కీస్ ప్లస్ హౌస్ కీస్.
ఓకే. నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసి వాచ్. సో, ఒక్కొక్కసారి నాకు మార్నింగ్స్ టైం అయిపోతున్నప్పుడు అది నేను వాచ్ అవి పెట్టుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాను కాబట్టి, సో, నేను ఇది బ్యాగ్‌లోనే ఉంచేస్తాను. సో, ఆఫీస్‌కి వెళ్ళాక అన్నా పెట్టుకోవచ్చు అన్న సెన్స్ తోటి. సో, ఇది కూడా నా బ్యాగ్‌లో ఉంటది. అండ్ నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసి స్క్రంచీ. ఒక్కొక్కసారి నేను ఎప్పుడన్నా ఇన్‌కేస్ క్లిప్ అది మిస్ అవుతానేమో, అసలు నాకు హెయిర్ ఇలా ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుందని జెప్పేసి, నేను ఎందుకైనా మంచిది అని జెప్పి బ్యాకప్ లాగా స్క్రంచీ కూడా పెట్టుకుంటాను. సో, నెక్స్ట్ వన్ ఇది. అండ్ నెక్స్ట్ వన్ నా ఫోన్ ఛార్జర్. ఇది కూడా మ్యాండేటరీ అసలు. ఎందుకంటే ఫోన్ ఛార్జింగ్ అయిపోతే అసలు బ్రతకలేము గదా! నేనే కాదు ఎవరన్నా అంతే. సో, అందుకని జెప్పేసి నేను ఇదైతే కంపల్సరీ తీసుకెళ్తాను. ఇన్‌కేస్ నేను మర్చిపోయానంటే ఇంకా ఆ రోజు అయిపోయినట్టే నాకు. ఏం చేయాలో కూడా అర్థం గాదు. దీనికైతే నేను ఈ కేస్ ఉంది గదా! ఈ క్యూట్ కేస్ ఇదైతే నేను అమెజాన్‌లో తీసుకున్నాను. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఇన్‌కేస్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. చూడండి ఇది ఎంత క్యూట్‌గా ఉందో. కలర్ అయితే పోయింది. ఎందుకంటే నేను కొని ఆల్మోస్ట్ 6, 7 మంత్స్ అవుతుంది కాబట్టి. బట్ చూడ్డానికైతే చాలా క్యూట్‌గా ఉంది అండ్ సేఫ్ కూడా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పెన్ అనమాట. సో, నేను ఆల్రెడీ ఇందాక మీకు నోట్‌బుక్ చూపించాను కదా! సో, అందులో ఏమన్నా రాస్తానేమో అని చెప్పేసి పెన్ పెట్టాను. బట్ ఇప్పటివరకైతే స్టార్ట్ కూడా చేయలేదు. బట్ జస్ట్ అలా పెట్టానంతే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పాడ్స్. అండ్ మోర్ ఓవర్ లైక్ ఒక్కొక్కసారి నేను క్యాబ్‌లో వెళ్ళినా, ఆఫీస్‌లో ఎప్పుడు వెళ్ళినా నాకు యూజ్ అవుతుంది అని చెప్పేసి పాడ్స్ పెట్టాను. సో, ఇదైతే కూడా రెగ్యులర్‌గా వాడతాను నేను. అండ్ ఒక్కొక్కసారి కాల్స్ మాట్లాడాలన్నా, ఏం మాట్లాడాలన్నా పాడ్స్ అయితే కొంచెం ఈజీగా ఉంటాయి కదా! వర్క్ చేసుకుంటూ. సో, అందుకని చెప్పేసి నేను ఇది కూడా రోజు క్యారీ చేస్తాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నార్మల్ ఇయర్ ఫోన్స్ అనమాట. వైర్డ్ ఇయర్ ఫోన్స్. ఇవి ఎందుకంటే నా సిస్టమ్‌కి పెట్టుకోవడానికి. అండ్ నా దగ్గర హెడ్‌సెట్ కూడా ఉండిద్ది. లైక్ ఒక్కొక్కసారి హెడ్‌సెట్ క్యారీ చేస్తాను. ఒక్కొక్కసారి ఇయర్ ఫోన్స్ క్యారీ చేస్తాను. సో, ప్రెజెంట్ అయితే హెడ్‌సెట్ పెట్టడానికి ప్లేస్ లేదని చెప్పేసి ఈ మధ్య ఇయర్ ఫోన్స్ క్యారీ చేస్తున్నాను. సో, ఇవైతే ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేసుకునేవి. ఆఫీస్ కాల్స్‌కి వాటికి వీటికి యూజ్ చేద్దామని చెప్పేసి ఇవి క్యారీ చేస్తున్నాను నేను ప్రెజెంట్ అయితే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ల్యాప్టాప్ ఛార్జర్ ఇది. ఇది కూడా ఒక్కొక్కసారి నేను క్యారీ చేయను. ఎందుకంటే ఆఫీస్‌లో ఆల్రెడీ వైర్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి అది యూజ్ చేస్తాను. బట్ ఇది లాస్ట్ టైం నేను తీసుకెళ్ళాను కాబట్టి ఇంక నా బ్యాగ్‌లో ఉండిపోయింది. సో, అందుకని చెప్పేసి మీకు చూపిస్తున్నాను ఇది. అండ్ నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసి మినీ మిర్రర్ అనమాట. సో, ఎప్పుడన్నా నేను ఆఫీస్‌లో రెడీ అవ్వాలన్నా ఫాస్ట్‌గా దేనికన్నా యూజ్ అవుతుందని చెప్పేసి ఇదైతే నేను మినిసోలో తీసుకున్నాను. జు క్యూట్‌గా ఉంది కదా! ఇది కూడా. జస్ట్ మిర్రర్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి లిప్ బామ్. ఇదైతే సెబామెడ్ లిప్ బామ్. సో, ఇది నేను పిగ్మెంటేషన్ కోసం స్టార్ట్ చేశాను. ఒక 6, 7 మంత్స్ నుంచి వాడుతున్నాను. లైక్ ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంక ఈ కొంచెం అయిపోయాక ఇంక ఆపేద్దామని చెప్పి అనుకుంటున్నా. బట్ ఇదైతే చాలా బాగుంది. రిజల్ట్ కూడా నేను చూసాను కాబట్టి చెప్తున్నాను. పిగ్మెంటేషన్ కోసం అయితే ఇది కంపల్సరీ యూజ్ చేయొచ్చు మీరు. దీనికి చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి. సో, ఇదైతే నేను తీసుకున్నప్పుడు ఆఫర్‌లో 500 అలా పడింది. సో, ఇది రెగ్యులర్‌గా నేను లిప్ బామ్ అయితే కంపల్సరీ వాడతాను. ఎందుకంటే లిప్ కేర్ కంపల్సరీ ఉండాలి కాబట్టి మనకి. దీంతో పాటు ఆబ్వియస్‌గా లిప్‌స్టిక్ కూడా తీసుకెళ్ళాలి కదా! సో, అందుకని చెప్పేసి లిప్‌స్టిక్. ఇదివరకైతే నేను వేరే మ్యాక్ లిప్‌స్టిక్ పెట్టుకునేదాన్ని. బట్ నేను నా ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు నేను డియోర్ లిప్‌స్టిక్ పర్చేస్ చేశాను రీసెంట్‌గా. సో, అందుకని చెప్పేసి అప్పటినుంచి నేను ఇదైతే తీసుకెళ్తున్నాను. ఇది కూడా నా బ్యాగ్‌లో క్యారీ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మినీ పర్ఫ్యూమ్. ఇదైతే నేను నైకాలో తీసుకున్నాను. రివ్యూస్ చాలా బాగున్నాయని చెప్పేసి. నాకైతే చాలా నచ్చింది. కొంచెం స్వీట్‌గా ఉంది. బట్ బావుంది. ఫ్రేగ్రెన్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంక లాస్ట్‌లో కొంచెం ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మౌత్ ఫ్రెషనర్. సో, లంచ్ చేశాక గానీ అప్పుడప్పుడు యూజ్ అవుతుందని చెప్పేసి చిన్నగానే ఉంది కదా! సో, దీనివల్ల నా బ్యాగ్‌లో అంత స్పేస్ ఏమి ఆక్యుపై చేయట్లేదని చెప్పేసి నేను ఇది కూడా క్యారీ చేస్తున్నాను. ఇది కూడా నేను నైకాలోనే పర్చేస్ చేసినట్టున్నాను. అలాంగ్ విత్ దట్ పర్ఫ్యూమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెయిల్ కట్టర్. సో, అప్పుడప్పుడు నెయిల్స్ ఏమన్నా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా! అంటే ఇదివరకు నేను క్యారీ చేసేదాన్ని కాదు. ఒకసారి నాకు చాలా ఇరిటేటింగ్‌గా అనిపించింది. ఒక నెయిల్ అయితే పైకొచ్చేసి. అందుకని చెప్పేసి అప్పటినుంచి ఎందుకైనా మంచిది అని చెప్పేసి నేను నెయిల్ కట్టర్ కూడా క్యారీ చేస్తున్నాను. చిన్నదే కాబట్టి. అండ్ లాస్ట్ ప్రోడక్ట్ ఇది. సో, ఇదైతే జెండు బామ్ అని చెప్పాలి. ఎందుకంటే నాకు మైగ్రేన్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. సో, ఇది నేను క్యారీ చేయకపోతే లిటరల్లీ చచ్చిపోతానన్న ఫీలింగ్ వచ్చిద్ది. ఒక్కొక్కసారి నాకు మైగ్రేన్ హెవీగా వస్తది. సో, అందుకని చెప్పేసి నేను దీంతో పాటు టాబ్లెట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా క్యారీ చేస్తాను. బట్ రీసెంట్‌గా నా దగ్గర అవి అయిపోయాయి. అవి కూడా పర్చేస్ చేయాలి. సో, అందుకని చెప్పేసి టాబ్లెట్స్ ప్లస్ నేను ఈ జెండు బామ్ కూడా క్యారీ చేస్తాను. ఒక్కొక్కసారి రోల్ ఆన్ కూడా యూజ్ చేస్తాను. ఈ టైగర్ బామ్ బదులు. సో, ఇదైతే లాస్ట్ ప్రోడక్ట్. బట్
మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ నాకైతే. సో దట్స్ ఇట్. ఇవే అనమాట నా బ్యాగ్‌లో ఉండేవి. సో నేను రోజు క్యారీ చేసే మ్యాండేటరీ ఐటెమ్స్ అయితే ఇవే. ఒక్కొక్కసారి కొన్ని స్కిప్ చేస్తూ ఉంటాను. అండ్ దీని బదులు వేరేవి కూడా యాడ్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి. బట్ కరెంట్‌లీ నేనైతే ఇవి తీసుకెళ్తున్నాను కాబట్టి నాకెందుకో చేయాలనిపించింది వాట్స్ ఇన్ మై బ్యాగ్. అందుకని చెప్పేసి నేను మీ అందరికీ చూపిస్తున్నాను. సో అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా! లైక్ అందరూ డైలీ ఏం క్యారీ చేస్తున్నారు బ్యాగ్‌లో చూడాలని చెప్పేసి. సో నాకు ఉంటుంది. సో నేను మీకు చూపించాలి నేనైతే ఏం క్యారీ చేస్తున్నానో అని చెప్పేసి అనుకుని నేనైతే ఈ వీడియో చేశాను. ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ సర్ప్రైజింగ్ ఫర్ యూ, లైక్ నేను ఏదన్నా క్యారీ చేస్తున్నాను ఇదేంటి అని చెప్పేసి మీకు అనిపించినట్లయితే యూ కెన్ టెల్ మీ దట్ ప్రోడక్ట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. ఆర్ లైక్ మీరు కనుక నేను క్యారీ చేయలేని ఎక్స్ట్రా ఐటమ్స్ ఏమన్నా క్యారీ చేస్తున్నారు, నేను మిస్ అయ్యాను ఏమన్నా అనిపిస్తే కనుక యూ కెన్ ఆల్వేస్ కమెంట్ డౌన్ బిలో. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you so much for watching it guys, and I'll see you in the next video. Bye. అసలు ఇప్పుడే పోవాలా కరెంటు? అంత బ్యాడ్ లక్ నా దగ్గరే ఉంటుంది. అన్నిటికంటే హార్డెస్ట్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ బ్యాగ్లో సర్దడం.